హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా ముగ్గురికి చికెన్ పలావ్. చికెన్ పీసెస్ అయితే బాగా పెద్ద పెద్దగా బిర్యానీ పీసులా కట్ చేసి తీసుకొస్తే మేము ముగ్గురం కలిసి పులావ్ వండడం జరిగింది. ఈసారి మా ఆయన కూడా ఒక చేయి కాదు 2-3 చేతులు వేయడం జరిగింది. మాతోని తన ఆధ్వర్యంలో మేము వండడం జరిగింది. తను కూడా ఒక చేయి వేసి మరి ఈ చికెన్ పులావ్ అనేది వండుకున్నాం అనమాట. ఇక ముగ్గురికి 2 బాయిల్ ఎగ్స్, అట్లనే ఈ చికెన్ పులావ్. ఎంత పెట్టబోతా ఉన్నావు బావా? 1 kg పెట్టాలనుకుంటున్నా. 1 kgయా? అయితే వేరే ఏమనుకోలేదు అనమాట. ప్లెయిన్ గా ఎక్కువ క్వాంటిటీ ఎవరు తొందరగా తింటారు అనేది, అంటే తొందరగా కూడా అవసరం లేదా, లేకపోతే ఎవరు మొత్తం ఫినిష్ చేసుడు కావన్నా? ఏం కావాలి బాబా? ఫినిష్ చేసుడేనా? అది ఇంకో సర్వ్ చేసుకుంటా ఉన్నాం. వేడి వేడిగా ఇట్లా మంచిగా పొగలు వస్తూ ఉన్నాయి. కేజీ చికెన్ పులావ్ మేమే వండుకున్నాం. నోరు ఉడుతా ఉంది, ఫుల్ ఆకలితో ఉన్నాం. అంతా నేనైతే ఒకే రకంగా ఇట్లా చూస్తాను, ఒకే విధంగా. కిలో తీసుకోండి. అమ్మా, చికెన్ పీసులు పైకి పెట్టుకోరా, మంచిగా కనిపిస్తాయి. కొంచెం కింద పడితే ఏమైతుంది అక్క? మేము మా కాలంలో మొక్కడానికి పావుకి లేచేది. మా అమ్మకి ఉప్పు తక్కువ పడుతుంది కావచ్చు. ఇక తీసు మొత్తం ఉచ్చిపోయిందండి. మంచిగా మెత్త ఉడికించుకున్నాం. మళ్ళీ విజిల్ కుక్కర్లో అయ్యేసరికి అరగాలి కదా మనకు. మేము ఎప్పుడైనా మంచిగా అరగడానికి నెక్స్ట్ డేకి ప్రిపేర్ కావడానికి మెత్తగా ఉడికించుకొని. అయ్యో ఉట్టిన ఉచ్చిపోతుంది ఇదంతా. అవునవును, మంచిగా ఉడికిందిలే. అయ్యో బాగానే చికెన్ కో 2-3 విజిల్ పెట్టమన్నాడు. తర్వాత పులావ్కో విజిల్, ఇంకా ఒకటే విజిల్ పెట్టినా నేను పులావ్కు. కేజీ కరెక్ట్ జోకుతున్నా. మరి చూసుకోండి ఇప్పుడే, మళ్ళీ తక్కువ వచ్చిందంటే ఇబ్బంది. ఇలా చూడరా, చూస్తానా కొంచెం తక్కువ వచ్చినట్టు. ఇలా కరెక్ట్ తీసేయి. నోరుతాంది అట్లా. అసలు ఇట్లా పట్టుకొని తినేలాగా పెద్ద లెగ్ పీస్ తెచ్చింది, కానీ మేము ఉడకాలని మంచిగా మెత్తగా ఉడికిచ్చేసరికి ఇట్లా అయింది. వేడిగా మంచి నెయ్యి స్మెల్ వస్తుంది. దీనికి అసలు సూపు కానీ పెరుగు కానీ ఏం పోసుకుంటలేము. ఇట్లనే ఈ చికెన్ పులావ్ని తినబోతా ఉన్నాము. కొంచెం గిన్నె పెట్టుకుంది నన్నయ్య. వచ్చిందా నీకు పెద్ద పీస్? వచ్చింది. మరి అవి ఏమైనా బాగు గిట్ల ఇట్లా పెద్దగా ఉండే కదా. అవి మొత్తం అన్ని బొక్కలు మిగిలినాయి, బొక్కలే. మరి ఇంకో పీసులు అయ్యి ఇంకా మరి నీకా? నాకైతే ఫుల్ అయింది. ఇక్కడ నీకు అంతంత పెద్దగా తీసుకొచ్చినావు కదా, నీకు వచ్చిందా? అది ఇంత పెద్దగా ఉండే కదా అసలు అయితే బిర్యానీ పీసు. అవును, ఒకసారి చూద్దాం. చూడు ఒకసారి నాకు అద్దు. పీసులు బాగానే నాకు వచ్చినాయి. పెద్ద పీసు వాళ్ళలో ఉన్నాయి పెద్ద పీసులు. ఇంకా మమత తక్కువ వచ్చింది. ఒకసారి చూడు. అబ్బా 130. నాకేనా? నేను అన్నది నాకే పెడతాను. అయ్యో అది చూస్తూనే ఇంకా చూడండి ఇంత పెద్ద పీసులు. నాకు గింతగానం వచ్చింది. మళ్ళీ గింతగానే ఇది మొత్తం బొక్కే. ఇగో బొక్కే, ఇది బొక్కే. ఇక చూడండి బొక్కే మొత్తం. ఇంకో అవాడు పీసు కింద పడ్డది. అది కౌంటర్ కాదు, అది కౌంటర్. 2 పీసులేనా? నాకేమో ఇంత పెద్దది వచ్చింది. జోకిండి అన్నయ్య. అబ్బా మమతకు మొత్తం అన్ని బాగా మళ్ళీ తక్కువ పెడతాను నువ్వు. రైస్ కూడా మంచిగా మాకు తగ్గట్టు ఉడికింది. టేస్ట్ ఎట్లున్నదో మరి కొంచెం ఉత్కంట. బాగా పీసు కొడుకుట్లేదు. నాకే పెద్ద పీస్ వేసిండు అందరికీ. కిలో మీద 130, కిలో మీద 130. అది అట్లనే పెద్ద పీస్ ఉంటాయి మంచిగా, ఇట్లా మంచిగా ఉండేది.
వేడి వేడిగా. సూప్ లేదు ఏది లేదు ఇట్లనే బావా ఫస్ట్ ఆ అన్నోళ్ళు విన్నారా లేకపోతే చివరి వరకు మొత్తం కంప్లీట్ గా నీట్ గా తిన్నోళ్ళు విన్నారా? ఎట్లా విన్నింగ్ ఎట్లా ఇవ్వబోతా ఉన్నావు? ఫస్ట్ నీట్ గా తిని ఆనాలి అంతే, అయిపోవాలి అంతే. మనం వాళ్ళ కొత్త కథ తీసుకురావద్దు. 1 2 3 స్టార్ట్. ఇక 1.5 పెట్టుకుంటే అయిపో కొంచెం. అయితే టేస్ట్ అయితే బాగుంది. నాకు చికెన్ ఎక్కువ వచ్చింది అనిపిస్తాను. మమతకు మొత్తం బొక్కలు వచ్చినాయి. ఎవరికి గెలిస్తే నెక్స్ట్ వాళ్ళకి ఇష్టమైన తిండి పోటీ ఉండబోతుంది. అంటే ముగ్గురం తిన్నప్పుడు. నిజానికి ఇట్లా ఉడికిస్తేనే మంచిగా జారుతుంది, లేకపోతే మళ్ళీ జారిపోయింది రెండు. తెలుస్తలేదు. బాగుంది. వేడి వేడి నోరు కాలుతాంది. చికెన్ కన్నా రైసే టేస్ట్ ఉంది. నేనది షాక్ అవుతానా? మమతేంది అక్కది లేదక్క, ఉన్నది కాదు. కావాలంటే వీడియో చూడను. ఉన్నది ఒకటి అయిపోయింది, ఒకటి నేనే తీస్తాను. అయితే మమత ఘోరంగా ఆకలితో ఉన్నట్టుంది. ఉప్పు చల్లుతుంది, ఫటాఫట్ తింటుంది. అన్నీ బొక్కలు వచ్చినాయిరా నీకు. ఒక్కరిని కూడా తిన్నా మరి. చెల్లెది అయిపోతా, నాకు టెన్షన్ అవుతుంది. అయిపోయిందారా? ఇంకా
అయిపోయింది. అయిపోయిందా? అదే ఏంది అసలు మమ్మల్ని మస్తు ఫాస్ట్ వచ్చినట్టు అనిపించింది. ముక్కలు పక్క పెట్టి అన్నం తిన్నది. కానీ చూడు మస్తు బొక్కలు వచ్చినాయి. అవన్నీ మనం వేసుకున్నాం అనుకున్న బొక్కలు మొత్తం అటే పోయినాయి. నేను చెప్పలేదు ఒక్కొక్క లెగ్తో లెగ్ పీసులు లెగ్ పీసులు అవి లెగ్ పీసులు అన్ని అటే పోయినాయి మొత్తం. లెగ్ పీసులు ఒక్కొక్కరికి ఇట్లా ఒకటి రెప్ప నాకు ఒకటే వచ్చింది. అయినా నువ్వే గెలిచినావు కదా అన్నయ్య. అవును నేనే గెలిచిన. కానీ మస్తు ఫాస్ట్ రైస్ ఫినిష్ చేసినావు. రైస్ ఎట్లయినా ఫినిష్ చేస్తాం కదా అది. నేనైతే నాకైతే పీస్ ఘోరంగా పెద్ద వచ్చింది, మొత్తం ఇదే వచ్చింది, ముక్కలే వచ్చినాయి మొత్తం. అది ఈజీగా తినగలిగిన నేనైతే తినగలిగిన. ఎవరు ఇంటి దగ్గర ఇట్లా ప్రయత్నించకండి. అందరికి ఏదైనా కడుపు కాలం వేయచ్చు, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మళ్ళీ చికెన్ మటన్ ఎక్కువ తినకండి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మేము మాకు అలవాటు అయింది కాబట్టి ఎక్కువ తింటున్నాము, మళ్ళీ గ్యాప్ ఇచ్చి తింటాము. ఒకరోజు తప్ప ఒకరోజు అది కూడా ఒకసారి వెజ్, కొన్నిసార్లు సందర్భాలలో వెజ్ ఉంటది. మేము వారానికి 2 సార్లు నాన్ వెజ్ తింటూ ఉంటాం అన్నట్టు. అంటే ఈ రూల్ ప్రకారంగా ఒక పీస్, ఒక చిన్న పీస్ తింటాం అప్పుడప్పుడు. అట్లాంటి ఏదైనా పీస్ చిన్నగా. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం ఎంత తిన్నా కరిగిపోతుంది కాబట్టి ఏం కాదు. ఎక్సర్సైజ్ లేనిది మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా కూడా కొంచెం ఇబ్బందే. అట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మేము ఇట్లా తింటా ఉన్నాము. ఫుడ్ బాగా అనిపించింది, రైస్ అయితే టేస్ట్ బాగుంది. ఇట్లా చికెన్ పులావ్ చేసుకోండి. చికెన్ పులావ్ వీడియో సింపుల్ గా చేసేసింది. సింపుల్ గా చికెన్ కూర అన్నినట్టు అన్ని దాంట్లో వేసి కలిపింది. దాని తర్వాత రైస్ పోసింది, ఉడికిచ్చింది. రైస్ కొన్ని నీళ్ళు పోసింది, ఉడికిచ్చింది. తింటాను అంతే. చికెన్ అంటే చికెన్ కూర అన్నట్టు చికెన్ వేసేసింది కదా. కానీ ఒకటి ఏంటంటే చికెన్ పీసెస్ బాగా బిర్యానీకి కొట్టించినట్టు అట్లా కొట్టించుకొచ్చింది. కానీ చిన్న చిన్న పీసెస్ అయితే ఇంకా వేరే ఫ్లేవర్ మంచిగా ఉండు. మసాలా మంచిగా దట్టించినట్టు పట్టు. నెక్స్ట్ టైం చికెన్ పులావ్ చేసుకున్నప్పుడు ముక్కలు మాత్రం చిన్న చిన్నగానే తింటుంటే కూడా వెళ్ళిపోతుంది. గెలిస్తే పైసలు పెడతాం అనుకున్నా కానీ మళ్ళీ మర్చిపోయినాం వాస్తవానికి. నేను సెకండ్ వచ్చినప్పుడే సెకండ్ ప్రైజ్ ఉండదు అసలు. పాపం ఫస్ట్ కూడా వచ్చేద్దామరా. ఇప్పుడు పైసలు పెడితే టకటక అవి కూడా నీళ్ళలాగా మింగేది. ఈ పీసులు తినవారా? బోనుకుండేదే తింటా కొంచెం. నెక్స్ట్ బాగా ఇష్టమైన ఫుడ్ ఉంటది. మీ ముగ్గురం తినే అప్పుడు. అవును నేను గెలిచాను కాబట్టి నాకు ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. మీ ముగ్గురం తిన్నప్పుడు ఇప్పుడైనా నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టినాం. నాకు ఇష్టమైన ఫుడ్ ఇదండి. మొత్తానికి చికెన్ పులావ్ తిండి పోటీ 1 kg తినడం అయితే మంచిగా అనిపించింది. రైస్ టేస్ట్ బాగుండడం వల్ల మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా చికెన్ మెల్లమెల్లగా నంచుకుంటూ తింటాం. అసలు మళ్ళీ ఎటువంటి సూప్, పెరుగు అవును ఏమన్నా ఏమన్నా ప్రైజ్ ఇస్తావా? అన్నయ్య జేబులో ఉన్న పైసలు లేదు చూడక్క. ఇదండి శ్రద్ధ తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మేము ముగ్గురం తిండి పోటీలో కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బాగా ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. బాగుంది. అన్నయ్యనే వండుతాడు అప్పుడు కూడా. ఇప్పుడు నేను వంట చేసిన వల్లనే ఇంత మంచిగా చేస్తుంది మొత్తం అన్ని నేనే అలా కూర్చున్నానని చెప్పరాదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.